కాన్సన్ట్రేట్ చేయగలుగుతావా? బయట ఫ్యాన్ ఎక్కడ ఈరోజు జూలై 1 రోజును డాక్టర్స్ డేగా మన భారతదేశం అంతటా జరుపుకుంటాం. ఎందుకంటే బీసీ రాయ్ అనేటువంటి ఒక ప్రముఖ డాక్టరు మన స్వాతంత్ర సమరయోధుడిగా ఉండిండు. అట్లాగే ఆయన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. వైద్య రంగంలో అనేకమైనటువంటి సేవలు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టినరోజు, వారు మరణించిన తేదీ కూడా జూలై 1. కాబట్టి ఆ సందర్భంగా వారి జ్ఞాపకార్థం జూలై 1ని మన భారతదేశం అంతటా డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. వాస్తవానికి డాక్టర్స్కి మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి అంతటికి కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేకించి డాక్టర్లు, బీసీ రాయ్ లాంటి ఒక సామాజిక సేవ చేసినటువంటి, దేశ సేవ చేసినటువంటి ప్రముఖుడి జ్ఞాపకార్థం ఈరోజు మనం ఈ డాక్టర్స్ డేని జరుపుకుంటాం. కాబట్టి వారి స్ఫూర్తిలో సమాజానికి మనం కూడా శక్తి మేరకు ప్రయత్నించాలనేటువంటిది ఈ డాక్టర్స్ డేలో ఉన్నటువంటి అంతరాయం. డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ని విశ్వసించి, డాక్టర్స్ మీద నమ్మకం ఉంచి, డాక్టర్స్ మీద అభిమానం ఉంచేటువంటి సమాజానికి, సమాజంలో వారి పిల్లలని డాక్టర్లు చేయాలని కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, బైపీసీ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకి, రేపు జమ్మికుంటకు రాబోయే డాక్టర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్గా వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. రోజు అనగా 1 జూలై రోజు నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం. డాక్టర్ బీసీ రాయ్ గారు వైద్య వృత్తిలో సేవలు అందించారు. చాలా సంవత్సరాల పాటు కల్కట్టా మెడికల్ కాలేజ్లో, వెస్ట్ బెంగాల్కు, దేశం అంతటా అతని సేవలు వైద్య వృత్తిలో ఆయన సేవలు కొనియాడదగినవి. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు నేషనల్ డాక్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ వృత్తిలో, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్కు, స్టూడెంట్స్కు, పారామెడికల్ స్టాఫ్కు అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు జూలై 1 ఈ రోజును అందరు డాక్టర్లు డాక్టర్స్ డే లాగా జరుపుకుంటారు. అది బీసీ రాయ్ గారి జన్మదినము మరియు అతని జరిగిన రోజు కాబట్టి అతని సేవలను మర్చిపోకుండా ఉండడానికి అందరు డాక్టర్లు ఈ రోజుని అతని నామస్మరణం చేసుకుంటూ మా అందరి మాకు గుర్తింపు ఉండే రీతిలో జూలై 1ని డాక్టర్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఈ రోజు పురస్కరించుకొని నేను అందరి డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది. నాట్ ఓన్లీ డాక్టర్స్, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఓన్లీ డాక్టర్స్తో కాదు, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, ఆయుష్ డాక్టర్స్, యునానీ డాక్టర్స్ అందరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టే ప్రజలందరూ టైమ్లీ వైద్యం అందుకోగలుగుతున్నారు. ఏదైనా విపత్తు జరిగినా, ఏమైనా సీరియస్ డిజార్డర్స్ లైక్ ఎపిడమిక్ లాగా మొన్న కరోనా ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రజలందరూ కావాల్సినంత వైద్యం అందుకున్నారు అంటే అందరి సేవలు. కాబట్టి ప్రజలందరూ వైద్యులని అంటారు కానీ దేవుళ్ళలాగా ట్రీట్ చేయట్లేదు. ఎందుకంటే మేము కూడా మానవులమే, దేవుళ్ళం కాదు. మా తరపున ఏ విధిలో మాకు నెగ్లిజెన్స్ లేకుండా పేషెంట్ని కాపాడగలగడం ఒక్కటే మాకు తెలిసిన విద్య. దాన్ని మీరు అన్ని టైంలో మేము మా విధిని క్రమంగా నిర్వర్తించామా లేదా అన్న రూపంలో చూడాలి తప్ప మేము ప్రొఫెషనల్గా తప్పు చేసి ఉంటే మీరు గమనించాలి. కాకపోతే ప్రతి దాన్ని డాక్టర్స్ ప్రొఫెషనల్గా కాకుండా బిజినెస్ చేస్తున్నారు అన్న రూపంలో చూడొద్దు.
ఏ డాక్టర్కైనా సంతృప్తి ఎక్కడ జరుగుతుందంటే పేషెంట్కు వైద్యపరంగా తను రికవరీ అయినప్పుడు, వాళ్ళకు మంచి జరిగినప్పుడే. ఏ డాక్టర్ కావాల్సుకొని ఎవరికి అన్యాయం అయితే చేయరు. ప్రతి ఒక్కరికి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టర్స్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న అన్ని డిపార్ట్మెంట్లకి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు.